వారికి కూడా హల్లెలూయా. ஒரு ரகசியத்தை நான் சொல்லுவேன். ఒక రహస్యాన్ని మీకు బయలుపరచబోతున్నాను. தேவனுடைய சத்தத்தை கேட்காமல் பிசாசு நம்முடைய சிந்தனையிலே பலவிதமான காரியங்கள் அவன் அசைவாடி கொண்டே இருப்பான். దేవుని యొక్క శబ్దమును వినకుండా చేయటకు అనేకమైన శబ్దములు మీ చెవులకు వినబడి చేస్తుంటాయి. ஆண்டவருடைய வார்த்தையை பார்க்க கூடாது என்று நம் கண்களிலே மங்கலாக்கி கொண்டே இருப்பான். దేవుని వాక్యమును చూడకుండానట్లు మీ కన్నులను మరుగుపరిచి కారణం చీకటి కలుగు ఏంటంటే చేస్తుంటది. சத்தியத்தை நீ அறிந்தால் விடுதலை பெறுவாய். ఎందుకంటే నువ్వు సత్యమును గ్రహించి సత్యమును చూస్తూ నువ్వు విడుదల పొందుతావు. நம் தேவ வசனத்தை கவனமாக கேட்டு கவனமாக பார்க்க போறோம். మనం దేవుని వాక్యమును చక్కగా గమనించి చక్కగా గ్రహించుకుందాం. வேதத்துக்கு வருவோமா? బైబిల్కి వాక్యానికి వద్దాం. சங்கீதம் 120 சங்கீதம் 1வது வசனத்தை பார்க்கும்போது కీర్తన 121 కీర్తన మొదటి అధ్యాయం చూసినట్లయితే என் நெருக்கத்திலே கர்த்தரை நோக்கி கூப்பிட்டேன். నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని என் நெருக்கத்திலே நான்